మీలో భయం పోవాలంటే చిన్న టెక్నిక్ చెప్తాను. అందరికి స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, అది కనిపించదు. కనిపిస్తుందా? ఫియర్ అంటే అది కనిపించదు. ఎక్కడుంది? బ్రెయిన్లో ఉంటుంది, స్టేజ్ మీద ఉండదు. సో ఫియర్ పోవాలంటే ఏబిసిడి టెక్నిక్ చెప్తాను సింపుల్గా. లైఫ్ స్కిల్స్లో చాలా ఇంపార్టెంట్. ఏ ఫర్, మీరందరూ ఏమనుకుంటారు? ఏ ఫర్ యాపిల్ అనుకుంటారు, అవునా కదా? నెక్స్ట్ ఏ ఫర్ యాపిల్ ఫోన్ అంటాం. ఏ ఫర్ అల్లు అర్జున్ అని చెప్పొచ్చు. నేనేం చెప్తాను తెలుసా? ఏ అంటే ఆటిట్యూడ్. సో అటైర్, నీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది? సో నువ్వు పుట్టినరోజు జరుపుకుంటారు కదా చాలామంది. అందరూ పుట్టినరోజు జరుపుకున్న సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటారు. ఆ రోజు చాలా సంతోషంతో ఉంటారు, ఫేస్ గ్లో వస్తుంది, అవునా కదా? నువ్వు సంవత్సరానికి ఒక్కరోజు పుట్టినరోజు జరుపుకోవడం కాదు, ప్రతిరోజు పుట్టినరోజు జరుపుకోవాలన్నమాట. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావా ఉండవా? సో నీ పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. నీ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుండాలి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను మంచి బ్లేజర్ వేసుకుని ఒక ప్యాంట్ వేసుకుని రోడ్డుపై నిలబడితే ఎంతమంది కూలీలు కావాలని అడుగుతారు జనరల్గా. అదే నేను ఒక పంచ కట్టుకుని ఒక టీ షర్ట్ వేసుకుని బయట నిలబడితే కూలికి వస్తావా అని అడుగుతారు. ఎంత తేడా ఉంది చూడండి. డ్రెస్సింగ్ స్టైల్లోనే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. బీ ఫర్ బాల్ కాదు, బ్లూటూత్ కాదు, బాలకృష్ణ కాదు. బీ ఫర్ బాడీ లాంగ్వేజ్. సో మన బాడీ లాంగ్వేజ్, మన కాళ్ళు చేతులని, మన బాడీ లాంగ్వేజ్ మనం యూజ్ చేసుకోవాలి. సి ఫర్ కంటెంట్. మన దగ్గర కంటెంట్ ఉండాలన్నమాట. సో మన ట్యాప్లో వాటర్ రావాలంటే ఏముండాలి? ఎక్కడ ఉండాలి వాటర్? అవునా కదా? మీరు కూడా నలుగురిలో మాట్లాడాలంటే మీ దగ్గర ఒక కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి, బుల్లెట్ పాయింట్స్ మాదిరి. ఆ కంటెంట్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటారో మీరు అనర్గళంగా మాట్లాడుకోవాలి. డి ఫర్ డైరెక్షన్. సో రాజమౌళి ఫేమస్ అయినాడు కదా, అయినాడా లేదా? ఆయన డైరెక్షన్ ఇప్పటికీ బాహుబలి సినిమా చూసే ఉంటారు. కళ్ళు మూసుకుంటే మహిష్మతి ఊపిరి పీల్చుకో బాహుబలి తిరిగి వచ్చాడని డైలాగ్ గుర్తు ఉంటుంది. సో మీరు మాట్లాడితే కూడా ఆ విధంగా మీరు తప్ప ఆ టాపిక్ ఎవ్వరు మాట్లాడకూడదు, అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి అనమాట. సో ఏబిసిడి టెక్నిక్. ఏ ఫర్ అటైర్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ కంటెంట్, డి ఫర్ డైరెక్షన్. ఈ సింపుల్ టెక్నిక్ యూజ్ చేసి మీరు స్టేజ్ ఫియర్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట, అవునా కదా? సో అందరి దగ్గర మనకు టైం ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది, బాడీ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఎవరైతే మీ టైం మీరు వాడతారో వాళ్ళు హీరో అవుతారు, మీ టైం మీరు వాడకపోతే జీరో అవుతారు. ఎస్ సార్ నో? మీ మైండ్ మీరు వాడితే లీడర్ అవుతారు, మీ మైండ్ మీరు వాడకపోతే లేబర్ అవుతారు, అవునా కదా? చెప్పండి ఒకసారి. నా బాడీ నేను వాడితే లీడర్, నా బాడీ నేను వాడకపోతే లేబర్. లీడరా లేబరా? అవునా కదా? సో అందరూ యూట్యూబ్లో వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు చూడడం కాదు, నువ్వు మాట్లాడితే నీ వీడియోని 10 మంది చూడాలి ఫ్రెండ్స్. అది సక్సెస్ అంటే. నిన్ను విమర్శించిన వాళ్ళే నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాలంట. ఆ విధంగా సక్సెస్ అవ్వాలి.